అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ చాముండేశ్వరి దేవి పీఠం గురించి చరిత్ర, పురాణాలు, ఆలయ వైభవం, అద్భుతాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. శక్తిపీఠాలు ఎలా ఆరంభం అయ్యాయంటే, దేవి సతి దక్షయజ్ఞంలో స్వయంగా దహనమైన తరువాత శివుడు ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని తాండవం చేశారు. ప్రపంచం నాశనం అంచుకు చేరినప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి అవయవాలను విడదీశారు. అవి భూమి మీద పడిన చోట్లే శక్తిపీఠాలు పుట్టాయి. ఆ పవిత్ర స్థలాలలో ఒకటి అయిన చాముండేశ్వరి శక్తిపీఠం ఇక్కడ ఉంది. అమ్మవారి జుట్టు కేశాలు పడినట్టు పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో, ఈ ప్లేస్లో. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే, కర్ణాటక రాష్ట్రంలో మైసూరు నగరానికి దగ్గరలో చాముండి కొండపై ఉంది. మైసూరుకి 13 కిలోమీటర్ల దూరం. ఈ కొండ పేరు కూడా చాముండి దేవి పేరు మీదే ఉంది. కొండ కింద భాగంలో మహిషాసురుడు పెద్ద విగ్రహం ఉంటుంది. అవి ఈ ప్రాంతంలో దేవితో సంబంధం ఉందని చరిత్రక గుర్తు. చాముండేశ్వరి అమ్మవారు దుర్గాదేవి యొక్క ఉగ్రరూపం. ఆమెను ఇలా పిలుస్తారు: చండిగా, చాముండి, మహిషాసుర మర్దిని. చాముముండ అనే రాక్షసులను చంపినందుకు చాముండి మరియు మహిషాసురుని సంహరించినందుకు మహిషాసుర మర్దిని అనే అమ్మవారికి పేరు వచ్చింది. ఇక్కడ ఆ రాక్షసులను సంహరించడం వల్ల. పూర్వం మహిషాసురుడు వికార తపస్సు చేసి మనిషి లేదా దేవతల చేత నేను చనిపోను అనే వరం పొందాడు. దేవతల్ని ఓడించి లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అప్పుడు అందరి దేవతల తేజస్సు కలిసి ఒక ప్రకాశవంతమైన రూపం సృష్టించింది. ఆమె చాముండేశ్వరి దేవి. సింహవాహనం. అమ్మవారు ఎలా ఉంటారంటే, సింహవాహనం మీద అష్టభుజాలతో ఆయుధాలు ధరించి ఆమె యుద్ధానికి సిద్ధమైంది. మహిషాసురుడు ఎద్దు, సింహం, గజం, మానవ రూపం ఇలా ఎన్నో రూపాల్లో యుద్ధం చేశాడు. చివరికి దేవి తన త్రిశూలంతో మహిషాసురుని యొక్క రూపాలు గుర్తుపట్టి సంహరించింది. అందుకే మైసూరు అనే పేరు మహిషాసురుడు నుంచి వచ్చిందని నమ్మకం. అంటే మహిషాసురుడు ఊరు, మైసూరు ఇలా మైసూరు అనే పేరు ప్రారంభమైంది. చాముండేశ్వరి ఆలయం చాలా పురాతనమైనది. హోమశాల కాలం, విజయనగర వైభవం తీర్చిదిద్దబడింది. గోపురం ద్రవిడ శైలిలో 7 అంతస్తులు అందంగా చెక్కిన శిల్పాలతో ఉంటుంది. గోపురం 7 అంతస్తుల శైలితో. గర్భగుడిలో దేవి అష్టభుజ రూపంలో అభయముద్రతో దర్శనమిస్తారు. కొండ మధ్యలో భారీ నంది విగ్రహం ఉంటుంది. ఒకే శిలపై చెక్కిన అరుదైన శిల్పం. చాముండేశ్వరి శక్తిపీఠం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ పూజ చేస్తే శత్రు బాధలు తగ్గుతాయని, భయం, దుస్థితి తొలగుతుందని, ధైర్యం, ధనం, ఐశ్వర్యం కలుగుతాయని చెబుతారు. స్త్రీల రక్షణ ఇది అత్యంత పవిత్రమైన విశ్వాసం. ప్రత్యేకంగా నవరాత్రుల్లో భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. ఆలయం రోజు సుప్రభాతం, అలంకరణ, అర్చన, నైవేద్యం. పొద్దున ఉదయం ఇలా సుప్రభాతం, అలంకరణ, అర్చన, నైవేద్యం జరుగుతాయి. అలాగే సాయంత్రం దీపారాధన. శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య, నవరాత్రులు చాలా ప్రత్యేకమైన రోజులు. చాముండేశ్వరి కేవలం ఉగ్రరూపం కాదు, ఆమె మంగళకర తల్లి. మనలోని భయం, అలసట, చెడు ఆలోచనలు
అహంకారం ఇవే మహిషాసురు లాంటి రాక్షసుల వాటిని నాశనం చేసి మనుషుల్లో ధైర్యాన్ని నింపేసింది దేవి శక్తి. చాముండేశ్వరి దేవి గురించి చెప్పుకున్నాం. చాముండేశ్వరి దేవి గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలోని చెడు అహంకారం పోగొట్టి మంచి ఆలోచనతో బతికితే, మంచిగా ధర్మం పాటిస్తే ధర్మం మనల్ని కాపాడుతుందని చాముండేశ్వరి శక్తిపీఠం ద్వారా తెలుసుకుందాం. ఇంతటితో చాముండేశ్వరి శక్తిపీఠం గురించి అయిపోయింది. ఇంకా మన గుడిలో ఆలయంలో దర్శనం అయ్యాక ఒక చాట కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని ధ్యానిస్తే చాలా మైండ్కు పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. కుదిరితే ఒక్కసారి వెళ్ళిరండి. లేకుంటే అమ్మవారి ఫోటో తెచ్చిపెట్టుకొని అమ్మవారికి ఇంట్లోనే నైవేద్యాలు అలంకరణ ప్రసాదించండి. ఇంతటితో ఈ భాగం అయిపోయింది. నెక్స్ట్ 5th శక్తిపీఠమైన అమ్మవారి గురించి చెప్పుకుందాం, తెలుసుకుందాం. ఇంకా పురాణ గాథలు ఎన్నో చెప్పుకుందాం. వీటి కోసం తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.